డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఏ విధంగా బీసీలను ఊచకొత్త కోశారు, వాళ్ళను కేవలం ఓటర్లుగా మాత్రమే మిగిల్చేశారు, తన సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చారనేటువంటి ఒక సంచలనమైనటువంటి రిపోర్టు లెక్కలు నా చేతుల్లో ఉన్నాయి. అవి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మొత్తంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అత్యంత తక్కువ సెట్లు ఇచ్చి కేవలం 1-2% ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి ఏ విధంగా చంద్రబాబు నాయుడు అత్యధిక సీట్లు ఇచ్చారో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 3 జాబితాలను రిలీజ్ చేసింది. ముచ్చటగా 3 జాబితాల్లో మొదటి జాబితాలో 94 సీట్లు, అదేవిధంగా రెండో జాబితాలో 34, మూడో జాబితాలో 11 అసెంబ్లీ సీట్లను ప్రకటించడం జరిగింది. మొత్తం 139 అసెంబ్లీ సీట్లకు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి లెక్క తేలింది. కేవలం 1-2 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఇంకా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. వాటికి సంబంధించినటువంటి లెక్క కూడా రాబోతోంది. ఇందులో మనం బీసీలకు 31 సీట్లు ఇక్కడ టీడీపీ ఇవ్వడం జరిగింది. 31 అనేటువంటిది ఎంత చిన్న నంబరో మీకు ఇప్పుడు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మొత్తం రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కేవలం 31 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే తన సామాజిక వర్గం ఉందో ఆ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు 30 సీట్లు ఇచ్చారు. ఈక్వల్గా ఇంకా మిగిలిన 1-2 సీట్లు కూడా వాళ్ళకే కేటాయించేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే వాటిని ఆపి పెట్టారు అనేటువంటి మాట వినిపిస్తుంది. కాబట్టి బీసీలకు ఏదైతే 50% ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి సీట్ల కంటే కూడా 1-2 స్థానాలు ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఏ విధంగా బీసీలను చంద్రబాబు నాయుడు కేవలం ఓటర్లుగా చూస్తున్నారు, తన సామాజిక వర్గం వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలవాలని చూస్తున్నారు. ఒకసారి కంపారిజన్ మీ ముందట పెడతాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం చూసుకుంటే వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మొత్తం 200 సీట్లలో 100 సీట్లు ఇవ్వడం జరిగింది. సగం సీట్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. నేను ఎమ్మెల్యేల లెక్క చెప్తాను. 175 ఎమ్మెల్యే సీట్లలో 48 సీట్లు, నేను మళ్ళీ చెప్తున్నాను, 48 సీట్స్ అనేటువంటివి పూర్తిగా బీసీలకు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కేవలం 31, అంటే తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ 17 స్థానాలు ఎక్కువగా కేటాయించింది అనేటువంటిది బీసీలకు లెక్క తెలిపోతున్నటువంటి చాలా స్పష్టమైనటువంటి లెక్క చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారు. అందుకే ఈరోజు ప్రతి చోట గొడవ జరుగుతోంది. ప్రతి చోట ఈరోజు ఒక ఆందోళన జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని చూస్తున్నాం. చాలా చోట్ల ముఖ్యంగా ఎక్కడైతే బీసీలు పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికి, తన మనుషులకు, పెత్తందారులకు, పెట్టుబడిదారులకు ఈరోజు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అది గుంటూరు ఎంపీ స్థానం కావచ్చు, నరసరావుపేట ఎంపీ స్థానం కావచ్చు, ఏ నియోజకవర్గం చూసుకున్నా కానీ, నెల్లూరు ఎంపీ స్థానం కావచ్చు, ఈ ఎంపీ స్థానాల్లో కూడా పూర్తిగా తన సామాజిక వర్గానికి మాత్రమే ఆయన ఇక్కడ ఇచ్చారు. కేవలం 4 స్థానాలు మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగింది. దానికి 3 వైఎస్ఆర్సీపీ పార్లమెంటు స్థానాల్లో 3 కంటే ఎక్కువగా పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించడం జరిగింది. సో చాలా స్పష్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగినటువంటి పోరాటము. ముఖ్యంగా బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతము కనిపిస్తోంది. రెండో వైపు చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి, పెత్తందారులకు, కోటీశ్వర్లకు మాత్రమే సీట్లు ఇచ్చారనేటువంటివి మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి నంబర్స్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు ఊచకోత కోశాడు. 3 సీట్లు మాత్రమే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ గతంలో 5 ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఈసారి ఇంకా 2 స్థానాలు పెంచి 7 ముస్లింలకు ఈసారి వైఎస్ఆర్సీపీ స్థానాన్ని కల్పించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 3తో సరిపెట్టింది. అది కూడా చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఓడిపోయే సీట్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా మనం ఓవరాల్ పిక్చర్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒక విధమైనటువంటి రాజకీయ ఎత్తుగడ. కేవలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే వాళ్ళు ఓటర్లుగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూస్తున్నారో చాలా స్పష్టంగా ఈ లెక్కతో సహా చెప్తున్నాను. మొత్తం 139 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డాటా మీ ముందు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చాలా చోట్ల ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూడా ఎవరైతే బీసీలు ఎక్కువగా శ్రీకాకుళము, విజయనగరము, అదేవిధంగా విశాఖపట్నం లాంటి చోట ఎక్కడైతే కాలింగులు, కొప్పుల వెలుమ, అదేవిధంగా తూర్పు కాపులు ఉన్నారో వాళ్ళు పోటీ చేసే స్థానాల్లోనూ అప్పర్ క్యాస్ట్కు, తన క్యాస్ట్కి ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఇది కేవలం అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఇవ్వలేదు. ఆయన కేవలం తన సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది. కమ్మ సామాజిక వర్గానికి 30 సీట్లు మనం రేషియో పరంగా చూసుకున్నా కానీ, ఏ విధంగా చూసుకున్నా కానీ మొత్తం చాలా రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి బీసీల కంటే కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియబోతోంది. వచ్చేటువంటి మిగిలిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 3, 4, 2-3 సీట్లలో కూడా ఎక్కువగా ఈ సామాజిక వర్గానికి సీట్లు రాబోతున్నాయి. లెక్క తేలిన తర్వాత ఎవరైనా చూసుకోవచ్చు. చాలా స్పెసిఫిక్గా మనతో కనిపిస్తుంది. నాతో పాటు సతీష్ జైన్ అవుతున్నారు. సతీష్, గత 2 గంటల నుంచి తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి గొడవలు, అదేవిధంగా ఏ విధంగా నిరసన జాలలు, అదేవిధంగా తిరుగుబాటు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉందో చూస్తున్నాం. ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ మన ముందుంది. చాలా స్పష్టంగా 50% మించి ఉన్నటువంటి బీసీలకు
3% కంటే తక్కువగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం తనది కాబట్టి, పెత్తందారీ వర్గం తన వాళ్ళు కాబట్టి వాళ్లకు మాత్రమే కేటాయిస్తున్నారు అనేటువంటిది, సామాజిక వర్గం కంటే కూడా డబ్బులు ఎక్కువ పెట్టే వాళ్ళు అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా కానీ ఇది బీసీలకు నమ్మక ద్రోహము, వెన్నుపోటు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్, ఖచ్చితంగా ఇస్మాయిల్, ఇది మన మాట కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులే బహిరంగంగా చెప్తున్నటువంటి మాట. బీసీలకు బ్యాక్ బోన్లా ఉంటానని చెప్పినటువంటి చంద్రబాబు ఇవాళ బలహీన వర్గాలకి వెన్నుపోటు పొడిచారు, వెన్ను విరిచేశారన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితుంది. అదేవిధంగా బలవంతుల డబ్బుల సంచుల ముందు బలహీన వర్గాల్ని బలిచ్చాడు చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం. పూర్తిగా బీసీలని నమ్మించి నట్టేట ముంచారన్న అభిప్రాయం అయితే సర్వత్రా తెలుగుదేశం పార్టీలోనే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలు చూడొచ్చు, చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ రెండు జాబితాలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ, ఈ రెండు జాబితాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా బీసీలను అనగదొక్కేశారో, రాజకీయ ప్రాధాన్యత రాకుండా ఏ విధంగా తొక్కేశారన్న అంశం అయితే తన అభ్యర్థుల జాబితాలోనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 200 స్థానాలు, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించినప్పుడు 48 అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇచ్చింది, 11 లోక్సభ సీట్లను బీసీలకు ఇచ్చింది. దీనికి తోడు మళ్ళీ 7 మైనార్టీ సీట్లను బీసీ మైనార్టీలకి 7 సీట్లను మైనార్టీలకు ఇచ్చింది. వేరాజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తే అదే లెక్కలు మనం చూస్తే ఇప్పటి వరకు 3 జాబితాల్లో 139 ప్రకటించింది. ఇంకా మిగిలింది కేవలం తెలుగుదేశం పార్టీలు ఇంకా 5 స్థానాలు మాత్రమే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 139 సీట్లలో బీసీలకి 31 సీట్లు మాత్రమే ఇచ్చారు. కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు 30 సీట్లు ఇచ్చారు. ఇస్మాయిల్, ఇందులో కూడా ఈ 31 బీసీ స్థానాల్లో కూడా మళ్ళీ 3 స్థానాలు భర్తలు, అంటే ఎవరైతే మహిళలకు ఇచ్చినటువంటి సీట్లు ఉన్నాయో వాళ్ళ భర్తలు కూడా మళ్ళీ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన, ఏదైతే గుంటూరు వెస్ట్ ఇచ్చినటువంటి మాధవిలత భర్త కానీ, ఇవాళ ప్రకటించినటువంటి పలాస సీట్ని ప్రకటించినటువంటి గౌతు శిరీష భర్త కానీ, అదేవిధంగా అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో ప్రకటించినటువంటి అభ్యర్థి భర్త కానీ, వీళ్ళు కూడా మళ్ళీ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించి. సో ఈ లెక్కను చూస్తే ఇంకా అది 33 అవుతుంది. బీసీలకు సంబంధించినటువంటి సీట్లు 28గానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. లోక్సభ సీట్లు పరిధిలోకి వస్తే మనం లోక్సభలో తెలుగుదేశం పార్టీ కేవలం 4 బీసీలకు ఇచ్చింది. ఆ 4 కేవలం అందులో మళ్ళీ ఏలూరుకి కడప నుండి తీసుకొచ్చి ఏలూరులో యనమల రామకృష్ణుడు అల్లుడిని పెట్టినటువంటి పరిస్థితి. బీసీల్లో కూడా కొన్ని ఫ్యామిలీస్కే ఫ్యామిలీ ప్యాక్లు అంతే, అటు అచ్చెన్నాయుడు కుటుంబానికి కానీ ఇటు యనమల రామకృష్ణుడి కుటుంబానికి కానీ అలా ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎంపీ స్థానాల్లో 4కి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే 11 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సో మరొక వైపు ఇంకొకటి ఒక బీసీలే కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మధ్యాహ్నం నుండి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా తీవ్రంగా రగిలిపోతూ ఉన్నారు. 3% ఓట్లు ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 23% ఓట్లు ఉన్నారని, జనాభా ఉన్నారని చెప్పుకునేటువంటి కాపు సామాజిక వర్గానికి కేవలం 9 సీట్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి అసెంబ్లీలో. దీంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా రగిలిపోతున్నారు. ఇస్మాయిల్, రైట్ సతీష్, ఒకసారి ఈ లిస్టు మీద ఇంకా ఇన్ డెప్త్ గా అనలైజ్ చేద్దాం.